నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల కాటన్ సెర్చ్ తనిఖీలు కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించిన వైనం పైసలు లేని ఉపాధి హామీ పథకం 3 నెలలుగా డబ్బులు జమ చేయని సర్కారు తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు వెల్లడి 3500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు వెల్లడి ఇక డీటెయిల్స్ చూసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ వడ్డెర బస్తీలో మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో 232 మంది పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలతో పాటు ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్లే సరిగ్గా లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేసిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని 11 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఓ పాన్ షాప్, కిరాణా షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆమె తెలిపారు. ఈరోజు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతానగర్ అండ్ వడ్డెర బస్తీల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పబ్లిక్ అందరితో కూడా పోలీస్ అందరం ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ లోకల్ ఏరియాలో, ఆ ఏరియాలో పోలీసింగ్ ఎట్లా ఉంది, పాట్రోల్స్ ఎట్లా ఉన్నాయి, బీట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, అట్లనే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సిమిలర్లీ అదే టైంలో రౌడీ షీటర్స్, తర్వాత సస్పెక్ట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ గుట్కా ఒక 2 కేసెస్ దొరికాయి. ఒక పాన్ షాప్లో, ఒక కిరాణా షాప్లో 10,000 వర్త్ గుట్కా దొరికింది. వీళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. తర్వాత 11 సిలిండర్స్ ఇల్లీగల్గా రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి 2 కేసెస్ అయ్యాయి ఇప్పుడు. అట్లానే ఒక బెల్ట్ షాప్లో 46 బాటిల్స్ దొరకడం జరిగింది. తర్వాత ఇల్లీగల్ ఫైనాన్స్ చేస్తున్నటువంటి ఒక అతను కూడా దొరికాడు. ఇతని మీద 420 అండ్ ఇతని దగ్గర ఎటువంటి లైసెన్స్ లేకుండా డైలీ ఫైనాన్స్ నడుపుతున్నాడు. ఇతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అలానే 39 వెహికల్స్, ఆల్ 2 వీలర్స్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ ఉన్న ఒక 20, అట్లానే డాక్యుమెంట్స్ సరిగ్గా లేనివి, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నవి, తర్వాత సరైన కండిషన్లో లేకుండా అట్లానే నడిపిస్తున్నటువంటి వెహికల్స్ ఒక 19, వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోబడుతుంది. దీనిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఒక ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ కుకట్పల్లి, డిఐ కుకట్పల్లి, తర్వాత ఇంకా జోన్ నుంచి ఇంకొక 8 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 25 మంది ఎస్ఐస్, ఒక 120 హెచ్సీస్, పీసీస్, అట్లనే ఏఆర్ సిబ్బంది అందరూ కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ఏరియా అంతట్లో కూడా తిరుగుతున్నప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూడడం జరిగింది. ఎక్కడెక్కడైతే లేవో అక్కడ పెద్దలతో ఎస్ఐస్ కానీ, ఎస్హెచ్ఓ కుకట్పల్లి కానీ మాట్లాడి అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. కొన్ని ఉన్నాయి, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో ప్రతిరోజు దినం తప్పకుండా పనులు చేసి వెళ్తున్న తమకు అందాల్సిన కూలీ డబ్బులు అందించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు మండిపడ్డారు. తమకు గత 5 వారాల నుండి రూపాయి కూడా కూలీ డబ్బులు అందడం లేదని వారు వాపోయారు.
మరికొంతమంది కూలీలకు గత 3 నెలల నుండి డబ్బులు జమ కావడం లేదని, తాము కూడా అందరిలాగే కాయ కష్టం చేసిన డబ్బులు అందడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం ఉపాధి హామీ కూలీలకు మంచినీరు అందించడంలో కూడా ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువకులు సైతం జీవనోపాధి లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలుగా చేసిన వారికి కూడా సరైన న్యాయం జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. వెంకట్రాపల్లె మరి సిరిసిల్ల మండలం బాణేకాళ్ళు మాకు పైసలు పడతారు ఉండాలి జాబ్ పట్టుకుని పైసలు పడతారు సార్ దశలు మొత్తంలో మాది రాజన్న జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రాపల్లె గ్రామం. రోజు ఈ ఉపాధి పనికి పోడే ఉంది కానీ చేసినా గత నెల రోజుల నుంచి 1 రూపాయి కూడా పడడం లేదు. ఇది ఏందని అడిగితే పడితే అని చెప్తున్నారు కానీ 4-5 వారాలు అయితే చేసిన 1 రూపాయి పడలేదు. మరి రోజు పనికి పోడే ఉంది కానీ పైసల కోసం ఎదురు చూస్తుంది. రోజు పెడుతున్నారు పని. మాలాంటి ఎంతమంది యువకులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పనికి పోవడం జరుగుతుంది. ఏ పని లేక ఈ పనికి పోతున్నాం కానీ ఇది పనికి పోవడే ఉంది కానీ ఫాయిదా లేదేమో. ఎంత కష్టం చేసినా ఇది 1 రూపాయి కూడా రావట్లేదు. మాలాంటి యువకులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ పని పోతున్నారు ఏ పని దొరకక. తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట మహేష్ బాబు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా విశ్రాంతి భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న ప్రారంభించామని ఆయన తెలిపారు. జన సైనికుల కోసం దేశంలో ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన మహోన్నత వ్యక్తి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో జన సైనికులు అర్జున్, గణేష్, శివ, సలీం, లక్ష్మణ్, నరేష్, వేణు తదితరులు ఉన్నారు. ఈరోజు బైంసా పట్టణంలో ఐబీ వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల యొక్క కిట్ల పంపిణీ పట్టణంలో జన సైనికులకు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరు శంకర్ గౌడ్ గారి అన్న ఆదేశాలకు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి సైదల శ్రీనివాసన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 10, 11, 12 తేదీలలో క్రియాశీలక సభ్యుల యొక్క సభ్యత్వ నమోదు, సభ్యత్వ కిట్లని పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి సందర్భంగా గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, జన సైనికుల కోసం 2 తెలుగు రాష్ట్రాలలో ఏదైతే క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో మరి ఏదైతే ప్రజలందరూ అనేక కార్యక్రమాలలో బిజీ ఉంటారు, అనేక పనులలో మీరు ఉంటారని చెప్పి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి అది మానవతా దృక్పథంతో ఆలోచన చేసి దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి మహోన్నతమైనటువంటి ఏదైతే కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం, అది క్రియాశీలక సభ్యత్వం పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షలకు సంబంధించినటువంటి బీమాని ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జనసేన పార్టీ తరఫున జరగడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఇది దేశవ్యాప్తంగా ఏ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు.
అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి ఆశయ సాధన కోసం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి విషయాలలో 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసినటువంటి వారందరికీ కూడా 30 లక్షలైనటువంటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు ప్రభుత్వాలు కుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో పర్యటిస్తూ ఎమ్మెల్యే ఫోటోలకు పోజులు ఇచ్చారంటూ పట్టణ ప్రగతి ద్వారా ఏ సమస్యలు పరిష్కరించాలో చెప్పాలంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. నియోజకవర్గంలో సుమారు 3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందుకు శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో పార్టీ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు పుష్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కుంట సిద్దిరాములు, ఎత్తరి మారయ్య పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఎట్లా ఉండాలంటే అధికార పార్టీ ఒక పని చేస్తూ ఉంటే దాంతోపాటు మేము కూడా కలిసి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనే దిశలో పయనిస్తే చాలా బాగుంటుంది. కానీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఒక చిల్లర ముల్లర చిన్న కనీసం స్థాయి లేని కాంగ్రెస్ చిన్నపాటి నాయకులు కూడా ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని పేలుతూ ఉన్నారు. దయచేసి ఖబర్దార్ బిడ్డ, మీరు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు ఈరోజు 2వసారి ఎమ్మెల్సీగా ఆయన ఇనానిమస్గా గెలిచి ఈరోజు మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా ఆయనకి పదవి రావడం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్గా మొదటిసారి కాకుండా ఈ 2వసారి కూడా హ్యాట్రిక్గా 2వసారి గెలవడం, ప్రజలందరూ కూడా ప్రజలు మెప్పు పొంది ప్రజలందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికి ఘన విజయం సాధించినటువంటి ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పయనించే దిశ చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఒక్కటే ఆలోచన చేయండి. గడిచినటువంటి మొన్న కోవిడ్ సమయం జరిగిన తర్వాత ఎక్కడ చూసినా నేను ఈరోజు సవాల్ విసురుతున్న కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మనం అందరం కలిసి మేము మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఒక సవాల్ చేస్తూ ఉన్నాం. పెట్టుకుందామా, డ్రోన్ కెమెరా పెట్టేసి కుత్బుల్లాపూర్ చుట్టూ తిప్పుదాం, ఇది ఒక కాంక్రీట్ జంగల్ లాగా మారినటువంటి కుత్బుల్లాపూర్ని మీకు చూపిస్తాం మేము అనేసి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు దానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నాను మీ అందరూ. కుత్బుల్లాపూర్లో సంక్షేమ పథకాలే కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విధంగా ఎట్లా జరుగుతున్నాయి. కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు బీజేపీ నాయకులని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బాలనగర్లో చూడండి, గతంలో గంటల వ్యవధిలో కూడా కనీసం బాలనగర్ చౌరస్తా దాటని పరిస్థితి ఉండే ఈరోజు అటువంటిది కళ్ళు మూసి తెరిచే లోపల బాలనగర్ దాటి మనం షాపూర్ నగర్ చేరుకుంటున్నామంటే ఎటువంటి రోడ్లు, సెంటర్ మెరిడియన్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫుట్పాత్లు కానివ్వండి, బాలనగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధిలాగా కనబడడం లేదా మీకు? చేస్తున్నటువంటి కార్యక్రమాలను కళ్ళోర్వలేక మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దయచేసి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కుత్బుల్లాపూర్లో జరుగుతున్నటువంటి ఈరోజు మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఒక రామలక్ష్మణులాగా ఇద్దరు కలిసి సూర్యచంద్రులాగా పనిచేస్తూ ఉన్నారు కుత్బుల్లాపూర్లో. ఎటువంటి అభివృద్ధి కోసము అహర్నిశలు కష్టపడుతూ ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 650 కోట్ల రూపాయలు ఈరోజు మా కుత్బుల్లాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినంటే ఆ ఘనత మా ఎమ్మెల్సీ గారిది, మా ఎమ్మెల్యే గారిది చెప్పక తప్పడం లేదు. దయచేసి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో మేము కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ప్రతి రైతు కూలీలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా సలాకపురం, మర్మాముల, లద్దునూరు, ధర్మారం, మద్దూరు గ్రామాలలో పర్యటించి రైతులకు వరంగల్ డిక్లరేషన్ పై అవగాహన కల్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఎక్కడ చూసినా రాత్రి బావులు దాని కొరకే పనిచేస్తున్నాడు. ఈ చట్టాలు ఉన్న లొసుగులు తీసుకొని గొడవలు పెట్టించి కుటుంబంలో అన్నదమ్ములకు గొడవ పెట్టిస్తున్నాడు, తండ్రి కొట్లో గొడవ పెట్టిస్తున్నాడు, అనేక రకాల ఇబ్బందులు పెట్టి తక్కువ ధరకు భూములు కొనుక్కొని ఏజెంట్లను పెట్టుకొని మండలానికి ఒకరిని ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బు చేసుకుంటా ఉన్నాడు. మొన్న ఒక దగ్గర చర్చ వచ్చింది రాజకీయ నాయకులు కొమ్మూరు, నేను కూడా అక్కడ నా గురించి కూడా చర్చ వచ్చింది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఉల్టా తన జేబుకి వెళ్ళి 20-30 కోట్లు పెట్టుకున్నాడు ఉద్యమం కొరకు, అభివృద్ధి కొరకు.
ఈయనేమో 2000 కోట్లు పట్టుకొనే పోతా, ఈ 2 టర్మ్లలో 2000 కోట్లు తీసుకొని పోతా అని ఒక శపథం చేసినట్టు ముత్తిరెడ్డి యాదగిరి. మరి ఆ శపథం కొరకే పనిచేస్తూ ఉన్నారు. 2000 కోట్లు దోసుకొని పోయి ఆయన హాయిగా ఉన్నది 1000 ఏళ్ళు బతకలేదు. ఇక్కడ ప్రజలేం బెదరికలు పోరు, వెనుకడిచి కష్టాలు అలవాటే. మళ్ళీ రేపు బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారు. తర్వాత మాట ఉంటే ఎవరు వచ్చినా కానీ నిజాయితీగా పనిచేసి వాళ్ళకు న్యాయం చేస్తారు. ఈ రకంగా ఈ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా పేదలకు అన్యాయం జరుగుతుంది, వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుంది. రోజు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా పిక్కుమంటూ రైతులు వ్యాపారస్తులు ఏడ్చుతూ ఉన్నారు. రాత్రి నిద్రపోతలేరు, పగలు మంచిగా తింటలేరు. మరి ఎప్పుడు ఇంకొక సంవత్సరం వస్తుందని చెప్తారు. ఈ రకంగా భూములకు రైతులకున్న వసతి కూడా తీసేసిండు. చేరాలో బస్సుల అంగడి కబ్జా పెట్టిండు, బతుకమ్మ కూడా జన్మంలో కబ్జా పెట్టిండు. ఈ రకంగా కబ్జాలు చేసుకుంటూ పేదలకు అన్యాయం చేస్తున్నట్టు అమ్మాపురంలో ఉంది, అక్షాపురంలో ఉంది, గోతారంలో ఉంది, ప్రతి గ్రామంలో ఉన్నది. కొన్ని గ్రామాలు బయటపడుతున్నాయి, కొన్ని గ్రామాలు బయటపడుతున్నాయి. ప్రతి గ్రామంలో అధికారులను పిలిపించుకొని రికార్డు తనిఖీ చేసుకుంటూ ఎవరి భూమి మంచుకున్నదని ఎంక్వైరీ చేసుకుంటూ ఆ భూమిలో ఏదో రకంగా గొడవ పెట్టించుకుంటూ మండలానికి ఒక నాయకుని పెట్టి మంద మీద తోడేలు పడ్డట్టు. తోడేలు అంటే తెలుసు కదా, మంద 2000 మంద ఉంటే రాత్రిపూట అర్ధరాత్రి పూట వచ్చి ఒక తోడేలు 3-4 మేకపిల్లలు తీసుకొని పోతాయి. ఈ 2000 మేకలు ఏం చేయలేవు. ఆ విధంగా ఇప్పుడు నియోజకవర్గం మీద పడి తోడేలాగా తింటా ఉన్నాడు రోజు. ఆయన చాలామంది అంటున్నారు పగలు ఎక్కడ కనబడదు కానీ రాత్రి మాత్రం ఆయన కారు పోయేది కనబడుతుంది మాకు అని అంటారు. రాత్రిపూట ఆయన పనిచేసేది రాత్రి. ఏ ఊళ్ళో పగలంతా స్కెచ్ చేస్తాడు, ఏ ఊళ్ళో భూమి చూడాలి, రాత్రి పోయి చూస్తాడు. తెల్లారి మన్నాడు దానికి ప్లాన్ వేస్తాడు, మళ్ళీ 15 రోజుల్లో కబ్జా పెట్టాడు. ఇది ఈ విధంగా. కాబట్టి తెలంగాణ ప్రజలు అమాయకులే కాదు, ఎన్నికలలో కూడా గోప్యోధులు ఉంటారు, అవకాశం ఇస్తారు. తిరుగుబాటు అయినాడు అధోగతి పాలవుతారు అని నేను చేస్తున్నాను. తప్పకుండా అదే పరిస్థితి వస్తుంది ముత్తిరెడ్డి యాదగిరికి, టీఆర్ఎస్ పార్టీ. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎస్ఐ అనిల్ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు మొబైల్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనవసరపు లింకులు టచ్ చేసి మన అకౌంట్లోని డబ్బులు సైబర్ నేరగాళ్లు మాయం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని, ఖాతా వివరాలు, ఓటీపీ వంటి వివరాలు ఎవరైనా అడిగితే నమ్మవద్దని కోరారు. రోజు రోజుకు మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ నేరాలు అనేటివి ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి అవగాహన నిమిత్తం మా జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి విలేజ్లలో మా కానిస్టేబుల్స్ వెళ్ళి వాళ్ళకి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము కూడా ప్రతి విలేజ్లోకి వెళ్ళి ఈ సైబర్ నేరాల ఏ విధంగా చేస్తున్నా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎందుకంటే చాలామంది మనకు ఇప్పుడు ఫోన్లు ఎక్కువైనాయి కాబట్టి ఫోన్లలో ఏదో ఒక లింక్ పంపించి లింక్ ఓపెన్ చేయమని చెప్పేసి లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఓటీపీ నెంబర్ వచ్చేసి చాలామంది ఫ్రాడ్ గురవుతున్నారు. దయచేసి ఏదైనా అన్నోన్ కాల్స్ వస్తే ఓటీపీ బ్యాంక్ నుంచి వచ్చి మీ బ్యాంక్ వాళ్ళని ఓటీపీ చెప్పమని దయచేసి చెప్పకూడదు. ఏ బ్యాంక్ కూడా ఎప్పుడు కానీ బ్యాంక్ రమ్మని పిలుస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ మీ ఓటీపీ చెప్పమని ఎవరు చెప్పరు. దయచేసి ఓటీపీ నెంబర్ చెప్పద్దు. ఏదైనా లింక్ పంపించి దాన్ని ఓపెన్ చేస్తే ఒక గిఫ్ట్ వస్తుంది, అది ఏదైనా క్యాష్ వస్తుంది అని చెప్పినప్పుడు దయచేసి ఏవి నమ్మవద్దు. అవి నమ్మి మీరు లింక్ ఓపెన్ చేస్తే మనకు అకౌంట్కి లింక్ చేసుకొని వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఈ ఫ్రాడ్ గురైతే ఇమ్మీడియట్గా మనం మన 1930కి దయచేసి కాల్ చేయండి. ఇప్పుడు 100 పోలీస్ ఇన్ఫర్మేషన్ 100 ఎట్లా చేస్తున్నారో, ఆరోగ్యం సంబంధించిన 108 ఎట్లా చేస్తారో, ఎనీ సైబర్ ఫ్రాడ్ జరిగితే దయచేసి 1930కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి. ఇమ్మీడియట్గా మాకు స్టేట్లో T4C టీం ఉంది. ఆ టీం మనకు డీటెయిల్స్ ఇస్తే మనం రెస్పాండ్ అయ్యి ఆ ఫ్రాడ్ని అంటే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి అందరి దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, జవహర్ నగర్ పార్టీ అధ్యక్షుడు రంగుల శంకర్ తెలిపారు. ఈ నెల 13న జవహర్ నగర్లో జరిగే బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, జవహర్ నగర్ అధ్యక్షుడు రంగుల శంకర్ నేత, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయండి బహిరంగ సభను. భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారత్ మాతా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్ళి రానున్న రోజుల లోపల మరిన్ని అభివృద్ధి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు చేసినటువంటి పనులన్నిటిని కూడా తెలియజేయడం కోసం అన్ని ఇండ్లను తిరుగుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ప్రతి జిల్లా లోపల కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రకారము ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేడ్చల్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షునితో పాటు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బలోపేతం కావడం కోసం, అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు పరిచేటువంటి దిశ లోపల కూడా అత్యధిక పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యలను కనుక తెలుసుకుంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద సమస్యలు తెలుసుకున్నట్టు అవుతుంది. పేదవాళ్ళను ఏదైతే చిట్ట చివరి వరకు మన యొక్క సంక్షేమ పథకాలు చేరాలనేటువంటి దృక్పథం ఏదైతుందో ఆ దృక్పథంలో భాగంగానే ఈరోజు జవహర్ నగర్లో సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రాంతంలో అనేక మంది కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధ్యక్షుడు రంగుల శంకర్ గారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వివిధ కార్యక్రమాలను తీసుకుంటూ కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో వారందరి కోరిక మేరకు ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఈ టీవీల ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క సమావేశానికి హాజరుకండి, మమ్మల్ని ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేయడం కోసం మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహము దానికి నాంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లోని వివిధ కేంద్రాల్లో టెట్ పరీక్ష జరిగింది. గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి విద్యార్థులు చేరుకున్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని సిబ్బంది చెక్ చేసి పరీక్ష హాల్లోకి పంపారు. ఆయా కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని సంబంధిత అధికారులు తెలిపారు. सामने के रूम में
नहीं फ़ोन नहीं पर्स नहीं। कंफ्यूज हो रहा है। कंफ्यूज हो रहा है। రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే దారి దోపిడీ దొంగలను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలతో ఛేదించి 3 దొంగలను పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 70,000 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రతిభ కనపర్చిన పలువురు పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. యాక్చువల్గా ఈ యొక్క ఫిర్యాదుదారుడు సంగు వెంకటేష్ది వాస్తవంగా పల్నాడులోని రాజుపాలెం. అతను విజయవాడ దగ్గర ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. 9వ తారీఖు నైటు అతను రాజుపాలెం నుంచి వచ్చి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక వెహికల్లో దిగుతాడు. దిగి విజయవాడ పోవటానికి ఒక ఆటో ఎక్కుతాడు. బస్ స్టాండ్ దాకా దిగి బస్ స్టాండ్ నుంచి బస్కి వెళ్దామని ఒక 3 వ్యక్తులు ఆటోలో వచ్చి మేము బస్ స్టాండ్ దాకా దించుతామని చెప్పి మార్గ మధ్యలో మాటలు కలిపి ఒక 100 రూపాయలు ఇస్తే మేము విజయవాడ తీసుకెళ్తాము అని చెప్పి అతని మాయ మాటలు చెప్పేసి అతన్ని బస్ స్టాండ్కి తీసుకొని వెళ్లకుండా అతను గుంటూరు టౌన్లోని వేరు రోడ్లు కూడా తీసుకొని పోయి చివరికి మన కృష్ణ డెక్కన్ టొబాకో కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఒక పాడుబడినటువంటి బిల్డింగ్ పక్కన ఏరియాకి తీసుకెళ్ళి అతని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి 7,000 రూపాయల క్యాషు, వెండి చైను, రియల్మీ మొబైలు, మిగతా కొన్ని ఏటీఎం కార్డ్స్ తీసుకొని అతను తిరగబడతా ఉంటే అతన్ని బీర్ బాటిల్ తీసుకొని తలకాయ పగలగొట్టి పారిపోతారు. ఆ క్రమంలో మనకు దొరికినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ కూడా సంజీవ్ గాంధీ నగర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ దగ్గర ఈరోజు 2 గంటలకి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంట్రాగేట్ చేశాము. ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఒక 5 నెలలుగా ఈ యొక్క నైట్ ఆటో వేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఎవరైనా తాగుబోతులు కనుక ఆటో ఎక్కితే వాళ్ళని నెట్టేసి మొబైల్ తీసుకుని పోతున్నారు. 2 నేరాలు చెప్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడా కానీ ఎఫ్ఐఆర్లు కాలేదు. అవి వెరిఫై చేస్తూ ఉన్నాం. వీళ్ళ మీద గతంలో ఎక్కడన్నా ఎఫ్ఐఆర్లు అయినాయి సార్? కాలేదు. ఫస్ట్ ఎఫ్ఐఆర్. చదువుకుంటున్నారా ఏమన్నా? అందులో ఎవరైతే మైనర్గా ఉన్నాడో అతను చదువుకుంటా ఉన్నాడు. సో ఈ కేసుకు సంబంధించి ఈ క్రైమ్ వెహికల్ అండి, క్రైమ్లో ఉపయోగించిన ఆటో AP39UV7763 ఆ వెహికల్తో పాటు ఒక 5,000 క్యాష్, తర్వాత ఆ ఫిర్యాదు యొక్క ఏటీఎం కార్డు, పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఈ రియల్మీ ఫోన్ ఎవరైతే కంప్లైంట్ మిస్ అయిందో వీళ్ళు తీసుకున్నారో అది, తర్వాత ఫిర్యాదు యొక్క వెండి గొలుసు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో ఫర్దర్గా కూడా వీళ్ళు ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ బీఎస్పీ పార్టీలకు చెందిన 60 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమావేశం ఉండడంతో ఈ నెల 13న జరగాల్సిన పర్యటన 16కు వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోస్కి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు హానిమిరెడ్డి, వీరేష్ గౌడ్, శివకుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. చాలా యాక్టివ్గా పనిచేసి గత పార్టీలో చాలా అనుభవం ఉన్న నాయకులందరూ వాళ్ళందరికీ కూడా మొట్టమొదట ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సమావేశానికి సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య గారు, గ్రామ సర్పంచ్ అన్నయ్య గారు, అదేవిధంగా వీరేష్ గౌడ్ గారు, రైతు బంధు అధ్యక్షుడు మసూద్ రెడ్డి గారు, కౌన్సిలర్ మర్యాదవ్ గారు, నరేష్ గౌడ్ గారు, నరసింహ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి గారు, సీనియర్ నాయకులు రంజిరెడ్డి గారు, శివకుమార్ గారు,
అదేవిధంగా జగన్ గారు, అదేవిధంగా ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరినీ స్వాగతిస్తూ మన పార్టీగా స్వాగతిస్తూ మీ అందరూ కూడా పాత కొత్త అనకుండా అందరూ కూడా సమానంగా కలిసిమెలిసి ఉండి మీకు కూడా సమాన హోదా ఉండేటట్టు పార్టీ కూడా అందరూ కూడా నేను సమానంగా చూసుకుంటుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు అందరూ కూడా గుర్తింపు ఇస్తుంది, మంచి అవకాశాలు ఇస్తుంది. పార్టీకి సేవ చేసుకునే భాగ్యం వాళ్ళు కలిగించింది కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల కాటన్ సెర్చ్, తనిఖీలు, కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించిన వైనం. పైసలు లేని ఉపాధి హామీ పథకం, 3 నెలలుగా డబ్బులు జమ చేయని సర్కారు. తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ, పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు వెల్లడి. 3,500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.